కానీ దేవుడేమో ఎదురు చూస్తూ ఉన్నాడు, చేతులు చాపి, నీ కొరకు, నా కొరకు, మన కొరకు వస్తామని. నీ హృదయ స్థితిని మార్చుకొని, నీ ఆలోచనను మార్చుకొని, నీ ప్రవర్తనను మార్చుకొని, బయటికి కనిపించేది కాదు కానీ అది మనమే తెలుసుకోవాలి. బయటికి కనిపించే ప్రవర్తన సరి అయినది కాదు అని మనము గ్రహించి తిరిగి ఆయన వద్దకు వస్తామేమో అని ఆయన దినమెల్లా చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరాలలో మనం ఎలా జీవించామో మనకు తెలుసు. గడిచిన పరిస్థితులలో మనం ఎలా ప్రవర్తించామో మనకు తెలుసు. బయటికి కనిపించదాని మనుషులు చూస్తున్నారేమో, కానీ దేవుడు చూసేది లోపల నీ హృదయాన్ని, నీ ఆలోచనలు, నీ హృదయ స్థితిని, నీ ప్రవర్తనను, నీ ఆత్మీయ జీవితము ఎంతవరకు సరిగా ఉన్నదని దేవుడు ఈ సంవత్సరం గమనించడానికి ఇష్టపడుతున్నాడు. తిరిగి నిన్ను తన ఇంటికి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పరలోక రాజ్య వారసు సంపూర్ణంగా తను కలిగి ఉన్న ఆస్తిని, తను కలిగి ఉన్న పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చిన్న కుమారుని వలె ఉండడానికే ప్రయత్నం చేద్దాం. బుద్ధి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పెద్ద కుమారుని వలె వేషధారణ కలిగిన జీవితం కాదు. పెద్ద కుమారుని వలె ఇంటి బయట ఉండడం కాదు తండ్రి కోరుకునేది. కాబట్టి మనలో ఉన్న చీకటి ఉందా, వెలుగు ఉందా? నీలో, నాలో, మనలో. వెలుగు ఉంటే నేనేం చేస్తాను? నా పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో నా తండ్రిని నేను ప్రేమిస్తాను. ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తాను? నేను నా సహోదరుని, రెండవ ఆజ్ఞ ఆటోమేటిక్గా నెరవేర్చబడుతుంది. ఏంటి రెండవ ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ఈ రెండు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా సమస్యలకు సమాధానం దొరికిపోతుందండి మనకి.